మధ్యలో ఎవరిని సాములు అందరూ కూర్చోండి. ఆపండి మేడం, ఆపండి. పూల మీద కూర్చున్న వాటి కన్యాస్వాములు ఎంత పవర్ఫుల్లో మాకు తెలుసు, మీకు తెలియదు. ఇంకా మీకు గుట్ట మీదకి పోయినాక తెలుస్తుంది, అయ్యప్ప గుట్ట మీదకి. కానీ పక్క పంట ఒక ఫోన్ పెట్టుకొని పోయిన ఫోన్లు మాట్లాడుకుంటూ ఈరోజు మన సినిమాకు రాలేదు, ఇంకా విహారయాత్రకు వెళ్ళలేదు, పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చాం. మన ఇంట్లో మనం పూజ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? మీతో చేస్తున్నారంటే మీ అదృష్టంగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని మనం ఏం చేయాలి? సఫలీకృతం చేయాలంటే ఆ ఫోన్లను పక్కకు పెట్టేసి మనసా వాచా కర్మణ ఈ యొక్క అయ్యప్ప స్వామి అష్టాదశ సోపాన పూజను పరిపూర్ణంగా చేసుకోవాలి. అసలైనటువంటి ఘట్టం ప్రారంభమైంది, ఇప్పుడే ప్రారంభమైంది. ఏదైతే నయేస్వామి ఏదైతే సంకల్పం చేశావో ఆ సంకల్ప సిద్ధి అనేది ఇప్పుడు ప్రారంభమైంది. ఎందుకంటే ఆయన మనసులో ఏం మెలిసిందో అయ్యప్ప స్వామి వచ్చి మనసులో ఏం చెప్పాడో కానీ 25 మంది కన్యస్వాముల చేత ఒకే ప్లేస్ లోపల అందరి సమక్షంలో ఏకకాలం లోపల ఈ యొక్క అష్టాదశ సోపాన పూజా కార్యక్రమం చేయాలనేటువంటి సత్సంకల్పం చేసుకున్నారు. కాబట్టి ఆ సత్సంకల్పాన్ని యజ్ఞాన్ని పరిపూర్ణం చేస్తారని కోరుకుంటూ ఫోన్లు మాత్రం మాట్లాడితే మీరు పక్కకు జరగాలి. స్వామి ఎవరైనా చెప్తున్నారు ఫోన్లు పక్కన పెట్టేయాలి, చక్కగా మనసా వాచా కర్మణ ఆచరించాలి. ఆ లాస్ట్లో ఉన్న స్వాములు కన్యస్వాములు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వామి అక్షంతలు తీసుకోండి, అక్షంతలు తీసుకొని నమస్కారం చేయండి అందరికీ. భూతనాథ సదానంద సర్వభూత నజాకర రక్ష రక్ష మహాబాహో శాస్తే దుఃఖం నమో నమః. ఒక్కసారి ఆ కలశం మీద అక్షంతలు వేసి నమస్కారం చేయండి. అందరూ కూడా కూర్చోవాలండి. కలశం మీద అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ఒకసారి భూమిని ముట్టుకోండి. ఓం సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే కలశం కింద ఉన్నటువంటి అక్షంతల బియ్యాన్ని తాగండి. ఓం కలశాన్ని తాగండి. ఆ కొబ్బరికాయ తాగండి. తాగండి. పుష్పాన్ని తాగండి. ఆజనే దేవరాయణే దూర్వారోహంద పుష్పణే సముద్రస్య గృహాయమే. అందరు కూడా అక్షంతలు చేతులకు తీసుకోండి. ఓం భూర్భువస్వః వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూర్భువస్వః వాస్తుపురుషమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూర్భువస్వః ధర్మశాస్త్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఒకసారి కలశాన్ని ముట్టుకొని దండం పెట్టండి. అసునే దేవనరస్మాదు దక్ష అందరూ కూడా ఒకసారి మీ చేతులు మీరు లోపలికి అనుకోండి. ఆవాహితో భవా స్థాపితో భవా సంస్పృహన్నో భవా స్థిరో భవా భవా అవకుండితో భవా స్థిరాసనం గురు ప్రసీద ప్రసీద ప్రసీద. ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీకు ఏర్పరిచినటువంటి చుట్టూ పోకలు ఖర్చినప్పుడు ఉంటాయి. ఇవి నవగ్రహాలు. ఒక్కొక్క పోక దగ్గర నుంచి సీరియల్గా మీరు ఏ సీక్వెన్స్లో చేసుకుంటారో ఆ సీక్వెన్స్లో వేసుకుంటూ రండి. సూర్యాయ నమః అనుకోండి.
ఓం జపాగజమసంగాశంగాశపేదం మహద్యుదాం గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి పరిశంకతుషారాభం క్షీరార్ణవసమద్భవాగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంజనసన్నివారణశక్తిహస్తంజామంగళం ప్రణమామ్యహోగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ప్రియంగులికావాసం రూపేణ ప్రథమం ముదాం సర్వగుణోపేతం దంబుధం ప్రణమామ్యహోగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి దేవానాంజలినాంజగురుంగాంజనసన్నివారణం లోకానాం తం నమామి బృహస్పదో బృహస్పతిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి హిమగంధ ప్రణాలాభం దైత్యానాం పరమంగళం శాస్త్రపరాకారం భార్గవం ప్రణమామ్యహోగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం శనేశ్వరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అర్థకాజం మహావీరం చంద్రాదిత్యమూర్ధనం గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహోగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఓం పదాశపస్మకాశం తారకాగ్రహమస్తగోగ్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహోగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి దుర్గాయై నమః దుర్గామావాహయామి గణపతయే నమః గణపతిమావాహయామి క్షేత్రపాలకాయ నమః క్షేత్రపాలకమావాహయామి అభయంకరాయ నమః అభయంకరమావాహయామి వృద్ధపురుషాయ నమః వృద్ధపురుషమావాహయామి దివ్యే నమః దివ్యమావాహయామి ఓం గౌరీ సహిత రుద్రాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి లక్ష్మీ సహిత మహావిష్ణవే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి సహిత బ్రహ్మణే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి వేదరూపాయ నమః ఆవాహయామి వేదరూపాయ నమః ఆవాహయామి స్థాపయామి వేదరూపాయ నమః ఆవాహయామి స్థాపయామి వేదరూపాయ నమః ఆవాహయామి స్థాపయామి నక్షత్రాయ నమః ఆవాహయామి స్థాపయామి నక్షత్రాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి త్ర్యంబకాయ నమః ఆవాహయామి స్థాపయామి నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి దిగ్భాగేంద్రాయ నమః ఆవాహయామి అగ్నేయ దిగ్భాగే అగ్నయే నమః ఆవాహయామి దక్షిణ దిగ్భాగే మాజ నమః ఆవాహయామి దిగ్భాగే నృతయే నమః ఆవాహయామి పశ్చిమ దిగ్భాగే వరుణాయ నమః ఆవాహయామి వాయవ్య దిగ్భాగే వాజవే నమః ఆవాహయామి ఉత్తర దిగ్భాగే కుబేరాయ నమః ఆవాహయామి ఈశాన దిగ్భాగే ఈశానాయ నమః ఆవాహయామి మధ్యే బ్రహ్మకలశ వర్ణనే ఉదాభ్యో నమః బ్రహ్మదేవానాం బ్రహ్మేకవేనాం విప్రాణాం ఓం ఇమం మే వరుణశ్రుతే ఉజ్జాతమృడయాతా నమస్యోరాజగే గమ్యాజామి బ్రహ్మణా వందనాన్ సుధానా తేజమానో విర్భేహే హేమానో వర్ణయో జిరుసందమానో ప్రబోధి మరిగర పుత్రాజ పుత్రలాభాజ శత్రునాజాజ మదగణ వాహనాజ మహాజాస్తే నమో నమః వాఘజామి స్థాపయామి పూజయామి మూడు సార్లు నీళ్ళని చల్లండి కలశం మీద చుట్టూ దాని ఆ నవగ్రహాలు కూడా పాదారవిందయ పాద్యం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆతమనీయం సమర్పయామి పంచామృతాలు చల్లండి కలశం మీదను నవగ్రహాల మీద ప్రజాది పంచామృత స్నానం సమర్పయామి భజస్నానం సమర్పయామి దధిస్నానం సమర్పయామి వృతస్నానం సమర్పయామి మధుస్నానం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానం సమర్పయామి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ జలాయ శ్రీమన్మహాదేవాయ నమః అభిషేక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షంతలు వేసి దండం పెట్టండి వస్త్రాపవస్త్రార్థే అక్షతాం సమర్పయామి యజ్ఞోపవేదార్థే అక్షతాం సమర్పయామి పుష్పం తీసుకొని పసుపు కుంకుమ గంధంలో ముంచేసేసి కలశం దగ్గర పెట్టి దండం పెట్టండి చుట్టూ పుష్పాలు పెట్టండి కుంకుమాది విలేపనం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి జ్ఞానావిధ సుగంధపటవాసద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి సూర్యాయ నమః సమర్పయామి చంద్రమసే నమః శ్వేతవర్ణ పుష్పం సమర్పయామి అంగారకాయ నమః రక్తవర్ణ పుష్పం సమర్పయామి నీలవర్ణ పుష్పం సమర్పయామి గురవే నమః కనకవర్ణ పుష్పం సమర్పయామి శుక్రాయ నమః శ్వేతవర్ణ పుష్పం సమర్పయామి శనేశ్వరాయ నమః నీలవర్ణ పుష్పం సమర్పయామి రాహవే నమః
ఓం ధూమ్రవర్ణ పుష్పం సమర్పయామి కేతవే నమః చిత్రవర్ణ పుష్పం సమర్పయామి దుర్గా గణపతి క్షేత్రపాలక భయంకర మూర్ధపురుష ఇంద్రాగ్ని యమనిర్ధవర్ణవాయువేర ఈశాన్యాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి స్వామి ధూపమాగ్రాపయామి అగరబత్తి పెట్టి ధూపం చూపెట్టండి దీపం సందర్శయామి ధూపదీపానందర శుద్ధ ఆదమనీయం సమర్పయామి ఒక అరటి పండు ఉంటే కలశం దగ్గర పెట్టి నివేదన సమర్పించండి మీరు కూడా ఒక పండు సేపు అరటి పండు ఒకటి పెట్టి దండం పెట్టండి సరే పర్లేదు